ఇక్కడ కూర్చుంటాడు వద్దు right? Good. Family sound radio is okay. Sir, బొడ్డుపల్లి రవి ప్రశాంత్ చారి ఫస్ట్ పేరు అందరూ పేర్లు 4 పేర్లు ఉన్నాయి. అది మీరు ఇప్పుడు ఐదు పేర్లు. నా పేరు రాల్గూడ వెంకటాచారి. నా పేరు లాల్కోట వెంకటాచారి. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ప్రతి సంవత్సరం 17 సెప్టెంబర్ రోజు కొన్ని దశాబ్దాల నుంచి ఎగ్జిబిషన్ అన్నింటినీ కూడా విశ్వకర్మ యజ్ఞం ద్వారా మేము అందరం మా సంఘీయులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 23 లక్షల మందికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. దాదాపు 1 లక్ష మంది అన్న మినిమం మా యజ్ఞానికి హాజరవుతారు. అయితే ఈసారి కొత్తగా 17 సెప్టెంబర్ నాడు జరపవలసిన కొంచెం ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో దాన్ని 22 సెప్టెంబర్కు
ఆదివారం రోజు పంచమి తిథి, ఆ రోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా ఇక్కడ అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు వస్తారు. ఇక్కడ స్థానికంగా ఉండే హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ సంఘీయులు అందరూ కూడా వారి వారి కాలనీలో విశ్వకర్మ యజ్ఞం చేసుకొని ఒక ప్రొసెషన్ ద్వారా ఉప్పల్ బగాయితులో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ప్రాంగంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భారీ ఎత్తున చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగా దీంట్లో వైదికపరమైనటువంటి విశ్వకర్మ భగవానునికి హోమ కార్యక్రమము, పూజా కార్యక్రమము, అభిషేకము, తర్వాత పల్లకి సేవ, తర్వాత మహానివేదనతో కార్యక్రమం, వైదిక కార్యక్రమం పూర్తవుతుంది. అప్పుడు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దానికి ఈ సంవత్సరము చొప్పదండి రామకృష్ణమాచారి గారి తల్లిదండ్రులు ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం మా సంఘీయులకని ముందుకొచ్చారు. వారికి సభాముఖంగా రామకృష్ణమాచారి ఫాదరు, మదర్కు ఇద్దరికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యజ్ఞానికి ప్రతి సంవత్సరం కూడా ఎన్నికలు చేసి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు వగైరా వగైరా అన్ని కార్యక్రమాలు చేస్తాం. కనుక ఈసారి బొట్టుపల్లి రవిప్రశాంత్ లేవు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దాన్ని పెట్టుకోసం తర్వాత పబ్బోజు బిచ్చపచ్చారి గారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తర్వాత మహేశ్వరం సూర్యప్రకాశాచారి గారు కోశాధికారిగా ఎన్నికయ్యారు. చొప్పదండి రామకృష్ణమాచారి గారు వాళ్ళ తల్లిదండ్రుల తరఫున భారీ ఎత్తున భోజన కార్యక్రమాన్ని లక్షల రూపాయల్లో వ్యయం చేసి మంచి భోజనాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మిగతా కార్యక్రమాలను కూడా మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాయి. యజ్ఞానికి అందరూ మీకు తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం మీరు కూడా కవర్ చేస్తున్నారు దీన్ని. కనుక ఈసారి ముఖ్యంగా మనం హైలైట్ చేయాల్సింది ఏంటంటే 17 సెప్టెంబర్ నాడు కార్యక్రమం ఉంటుందని అందరూ భావించుకుంటారు. కానీ ఈసారి 22 సెప్టెంబర్ ఒక 5 రోజులు ముందుకు జరిపాం. బికాజ్ ఆఫ్ ది ఈ వినాయక చవితి ప్రొసెషన్స్ ఉన్నందువల్ల. కనుక మీరు ఆ విషయాన్ని కొంచెం మీరు మీ మీడియా ద్వారా పబ్లిష్ చేస్తే భక్తులందరికీ కూడా సమాచారం అందుతుంది. యజ్ఞం దిగ్విజయంగా జరుపుకోవడానికి వీలవుతుంది. స్థలం ఇప్పుడు మార్చలేదు, ఇది 3వసారి. పూర్వం మాకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 17 సెప్టెంబర్ నాడు ఉచితంగా కొంత స్థలాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. దానికి మేము టెంట్లు కానీ ఇతర యుటెన్సిల్స్ కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మా డబ్బు ఖర్చు పెట్టి మేము దాదాపు 10-12 లక్షల పైనే ఖర్చు అవుతుంది. అవన్నీ కూడా మేము చేసుకొని వచ్చేవాళ్ళం. అయితే మాకు ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని ఆత్మగౌరవ భవన నిర్మాణం కొరకు ఇతర అలైడ్ కన్స్ట్రక్షన్స్ ఏమేమి చేసుకోండి మా జాతికి 5 ఎకరాల విశాలమైన భూమిని ఇచ్చారు. దాన్ని మేము చుట్టూ కాంపౌండ్ కట్టుకున్నాం, బోరింగ్ వేసుకున్నాం, ఎలక్ట్రిసిటీ తెచ్చుకున్నాము, గణపతి విగ్రహ స్థాపన చేసుకున్నాం. ఈ విధంగా మనం 2 సార్లు విశ్వకర్మ యజ్ఞం జరపడం జరిగింది. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన కార్యక్రమాన్ని కూడా మేము అక్కడ ఉప్పల్ బగాయతిలో మా విశ్వకర్మ భవన ప్రాంగణంలో మేము చేసుకుంటూ ఉన్నాం. అందుకొరకే మేము అక్కడ వెళ్ళడం కన్నా ఇది మా స్థలంలో చేసుకుంటే మా వాళ్ళకు తృప్తిగా ఉంటుంది. దీంతో మేము ఇక్కడ మార్చుకున్నాం, అంత తప్ప ఏం లేదు. ఇప్పుడు రవిప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈసారి ఆయన భారీ కార్యక్రమం, ఇది మామూలు కార్యక్రమం కాదు. కొన్ని వారిని 1-2 నిమిషాలు చెప్పమని గతంలో చేసిన చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా మంచిగా జరిపిస్తున్నాం. భోజనాలు పెడుతున్నాం, వైదిక కార్యక్రమాలు చేస్తున్నాం.
సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు వగైరా కూడా చేస్తారు. మా తెలుగు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణులు ప్రస్తుతం తెలంగాణలో 23 లక్షల జనాభా ఉంది. ముందుగా 2 తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణులకి నా యొక్క నమస్కారం. శ్రీమద్ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమానికి ఈ సంవత్సరం గాను అధ్యక్షుడిగా నన్ను బొడ్డుపల్లి రవి ప్రశాంత్ అని నియమించి నాపై ఆ నమ్మకాన్ని పెట్టినందుకు ముందుగా మన విశ్వకర్మ జాతీయులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అట్లాగే గత ఎన్నో సంవత్సరాలుగా ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిసారి చార్మినార్ దగ్గర నుండి మొట్టమొదట ఇక్కడ ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం చార్మినార్ ఏరియాలో చార్కమాన్ యూనియన్, చార్కమాన్ స్వర్ణకార యూనియన్ అక్కడ మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యింది. ఒక 40-45 సంవత్సరాల క్రితం. తదనంతరము ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కంటిన్యూగా జరిగింది. ఈసారి గత ప్రభుత్వం మా విశ్వకర్మీయులకు కేటాయించినటువంటి 5 ఎకరాల విశాలమైనటువంటి ఆ స్థలాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అట్లాగే దానికి చైర్మన్ గారైనటువంటి గౌరవనీయులు లాల్కోట వెంకటేశ్వరరావు గారు, వెంకటాచారి గారు, అట్లాగే మదన్ మోహన్ అన్న గారు, వీరు ఒక ట్రస్టీలుగా, అంటే మిగతా ఇంకా ట్రస్టీలు ఉన్నారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం గతం నుంచి ఈసారి గత 2 సంవత్సరాలకు ధీటుగా ఈ సంవత్సరం అద్భుతంగా ఆ స్వామివారి ఆశీస్సులతో నిర్వహిస్తామని మీ అందరి విశ్వకర్మ సహకారాలు మాకు సంపూర్ణంగా అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమము 1,00,000 మందికి దగ్గర స్థలం సరిపోతుంది. అంటే మా ఇంకా ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతుంది అక్కడ. అవును. అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కన్నా ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుండి కొంచెం బాగా జనాలు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే మెయిన్ ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి కాబట్టి ఒక ఆప్యాయతో, ఒక సంతోషంతో, తన అనే ఉద్దేశంతో చాలామంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీరందరూ కూడా రావాలి. అట్లాగే మన మీడియా మిత్రులందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఆ రోజు సెప్టెంబర్ 22 తారీఖున ఆదివారం రోజు మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాలు స్వీకరించి మా సంపూర్ణంగా మీరు కూడా సహకరిస్తారని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంగా ఇది ఇట్లా పట్టుకొని మాట్లాడుకుంటా ఎందుకు రాదు? మీరు అడగనా సపోర్ట్ ముందుకు చేస్తాను. జై విశ్వకర్మ. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 2024 ఆదివారము 22/9/2024 కార్యక్రమానికి విచ్చేసినటువంటి
అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఆత్మగౌరవ ట్రస్టు చైర్మన్ లాల్కోట వెంకటాచార్య గారికి మరియు వైస్ చైర్మన్ అయినటువంటి మదన్మోహన్ అన్న గారికి, విశ్వకర్మ యజ్ఞ కమిటీ అధ్యక్షులు బొడ్డుపల్లి రవిప్రశాంత్ గారికి, మరియు కోశాధికారి మహేశ్వరం సూర్యప్రకాశాచారి గారికి, ఉపాధ్యక్షులు చొప్పదండి రామకృష్ణ గారికి, మరియు విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి రాయిపేన్ రవీంద్రన్న గారికి, విశ్వబ్రాహ్మణ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వీరాచారన్న గారికి, మరియు సతీష్ అన్న గారికి, మరియు మా జంగన్న గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అతి వైభవంగా విశ్వకర్మ యజ్ఞంని నిర్వహించాలని మా కమిటీ అందరం కలిసి నిర్ణయించాము. ఈసారి 17 సెప్టెంబరే కాకుండా డేటు మార్చడం 22వ తారీఖు పెట్టడం జరిగింది. దానికి కారణము ఆ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి డేట్ చేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. చొప్పదండి రామకృష్ణాచారి గారు ప్రథమ ఉపాధ్యక్షులు. ఈ 22 సెప్టెంబర్ యజ్ఞ కార్యక్రమానికి వచ్చినటువంటి 1,00,000 మంది అతిథులైన అందరికీ కూడా మంచి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసాం. వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కూర్చున్నాను. అచ్చా. శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ ఆహ్వానం 2024 ఈ విశ్వకర్మ జయంతి ఆహ్వానంకి మనకు ప్రతి సంవత్సరం 17 సెప్టెంబర్ 2024లో నిర్వహించినటువంటి డేట్ని మనము కొంచెం వినాయకుంది నిమజ్జనం కార్యక్రమం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. 22 ఆదివారం సెప్టెంబర్ 2024 మన ఉప్పల్ బగాయత్లో స్వామివారి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అక్కడ మనం జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా ఒక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ సమయాన్ని కేటాయించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మనము అన్నప్రసాదంకి మా నాన్నగారి ఒకటి విశేషమైన కోరిక ఏంటంటే ఈ విశ్వకర్మ జయంతి రోజు మనకు జిల్లాల వారీగా వచ్చే వాళ్ళందరికీ 2 రాష్ట్రాల నుండి వచ్చే వారందరికీ కూడా ఇంత పెద్ద పూజ మనం చేస్తాము. ఆ పూజకు మనము భోజన సవితి కల్పిస్తామని చెప్పేసి ఒక కోరిక ఉండే. ఆయన కోరిక మేరకు నేను అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోజు టైంకి వచ్చేసి మన స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని భోజన తాంబూలాలు స్వీకరించాలని చెప్పేసి నా కోరిక. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా విన్నపము, ఆ రోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. సీఎం గారు కానీ మన ఎమ్మెల్యేలు ఎంపీ గారు కానీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మీరందరూ కూడా కొంచెం అందరు టైంకి వచ్చేసుకొని ఈ భగవంతుని సేవలో మీరు కూడా పాత్రులై మమ్మల్ని అందరినీ కూడా పాత్రలు చేసేసి ఈ స్వామివారి ఊరేగింపును కానీ ఈ యజ్ఞ మహోత్సవం కానీ ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఏమన్నా బ్రోచర్ తయారవుతుంది, బ్రోచర్ ఇస్తాం. మళ్ళీ ఇలాంటి సమావేశాలు 2-3 నిర్ణయిస్తాం. అప్పటి వరకు ఒక 3-4 అయితే ఇప్పుడు విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన ట్రస్టుకు ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి విశ్వకర్మ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి విశ్వబ్రాహ్మణ ఆత్మీయ బంధువులకి నమస్కారం. మరి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి
ఈ సెప్టెంబర్ 22 తారీఖు నాడు జరిగేటువంటి విశ్వకర్మ యజ్ఞానికి మరి కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి బొడ్డుపల్లి రవి ప్రశాంత్చారి గారు అధ్యక్షులుగా మరి ఈ యొక్క నిర్వహణకు వీళ్ళు ముఖ్య బాధ్యులు. పబోజు భిక్షపతిచారి గారు ప్రధాన కార్యదర్శిగా, మహేశ్వరపు సూర్యప్రకాశ్చారి గారు కోశాధికారిగా, మరియు ఈ యొక్క యజ్ఞానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ భోజన వసతులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి చొప్పదండి రామకృష్ణాచారి గారికి, మరి దీనికి రామకృష్ణ మరి వారందరికి కూడా, మరి సతీష్ గారికి, వీళ్ళందరూ ఏంటంటే గత 40-45 సంవత్సరాల నుండి ఏది యజ్ఞం నిర్వర్తిస్తున్నామో ప్రతి ప్రోగ్రాంలో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరూ పాల్గొని మరి ఈ యొక్క పండుగని, అంటే విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ యొక్క పండుగని యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు చారకమాన్ నుండి మరి ఇక్కడ ఎగ్జిబిషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి బ్రహ్మాండంగా జరిపేది. మరి ఈసారి కూడా మరి బొట్టుపల్లి రవి ప్రశాంత్చారి గారు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆనవాయితీగా అక్కడ నుండి ఊరేగింపు వస్తే బాగుంటుందనేది నా యొక్క భావన. అంతే. మరి ఇటువంటి ఈ మంచి యజ్ఞాన్ని, అంటే యజ్ఞం చేస్తే మరి ఎంత పుణ్యమో మన తెలంగాణనే కాదు, మన భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంగా కూడా శాంతియుతంగా అన్ని విధాలు బాగుంటుందని మనం నమ్మాలి. మరి ఈ యొక్క ప్రెస్ మీట్కి మీరందరూ కూడా సహకరించాలి. ప్రెస్ అంటే ఒక సమాచారాన్ని బయట పెట్టేది ఒక ప్రెస్ వాళ్ళే కాబట్టి మీరు కూడా విశ్వకర్మ భగవాన్ని యొక్క ఈ యజ్ఞ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 22 మరి మీరందరూ కూడా పాల్గొనాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీపై కూడా ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ, మరి గవర్నమెంటు మాకు 5 ఎకరాల భూమి ఇచ్చింది, మా పెద్దలు చైర్మన్ గారు చెప్పారు కదా, మరి అక్కడ నిర్వర్తించడానికి మాకు గవర్నమెంట్ కొంత ఫండ్ కూడా రిలీజ్ చేస్తుంది. మాకు ఒక 40 లక్షలు ఖర్చు అవుతున్నవి. మరి వాళ్ళు 10 లక్షలే ఇస్తున్నారు గత 2 సంవత్సరాల నుండి. మేము ఇప్పుడు ఒక 25 లక్షలైనా కావాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. మరి దీనికి ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది మొత్తం. దానికి కొందరు భోజనాలు పెడుతుండ్రు, కొందరు డొనేషన్ స్వరూపకంగా ఇస్తున్నారు. వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఇది బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇది ఇంకా కనివిన రీతిలో, మరి ఇది ఎందుకంటే 45 సంవత్సరాలు అయ్యింది కాబట్టి మనకు కొత్త ప్లేస్లో మనం జరుపుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఇది గొప్పగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై విశ్వకర్మ. ఇప్పుడు ఉప్పల్ పంచాయత్ భవన ట్రస్టుకు కోశాధికారిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి కూడా కోశాధికారిగా ఉన్నటువంటి రాగిపల్లి రవీంద్రాచారి గారు మాట్లాడతారు. జై విశ్వకర్మ. విశ్వ సృష్టికర్త, అందరికీ దేవుడు, సృష్టికర్త, సమస్త మానవాళికి విశ్వశాంతికై మన ఇరు రాష్ట్రాల అభివృద్ధికై ఇప్పుడు జరిపించే ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో పంచబ్రహ్మలు, మనుబ్రహ్మ, మయబ్రహ్మ, త్వష్టబ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, సపరేట్గా 5 హోమాలు జరుగుతున్నాయి. 5 హోమాలు ఎక్కడ జరుగుతున్నాయి? మన రాష్ట్రం ఏదైతే 5 ఎకరాల భూమి మనకిచ్చిందో ఆ స్థలంలో జరుగుతున్నది. కాబట్టి ఈ రిజల్ట్ ఎక్కడ? ఇరు రాష్ట్రాలు తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నుకోబడిన యజ్ఞ కమిటీ ఉన్నదో, స్పెషల్లీ ప్రెసిడెంట్ గారు బొడ్డుపల్లి రవి ప్రశాంత్ గారు, తర్వాత పబ్బోజి భిక్షపతి గారు జనరల్ సెక్రటరీ, కోశాధికారి రవి ప్రకాశ్చారి గారు, దీనికి సూర్యప్రకాష్ గారు, దీనికి వెన్నుండి ఆనాటి నుంచి పెద్దలు ఈ యజ్ఞానికి ఏ కమిటీ అయినా వాళ్ళ వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ
చేస్తున్నటువంటి పెద్దలు లాలుకోట వెంకటాచారి గారు, తెలంగాణ ఆత్మగౌరవ భవనం చైర్మన్, ట్రస్ట్ చైర్మన్, తర్వాత వేములవాడ మదన్ మోహన్ చారి గారు వైస్ చైర్మన్, తర్వాత మిగతా అందరూ దేవరకొండ వీరాచారి గారు, చొప్పదండి రామకృష్ణ గారు, సతీష్ గారు 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఇది, మారో జంగాచారి గారు, వీరందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మీ కమిటీ వెనకాల మేము ఉంటాము. మాతో అయిన సహాయ సహకారాలు మేము తప్పకుండా చేస్తాము. మనం అందరం కలిసి దిగ్విజయంగా చేయాలి. ఇది దేవుడు, ఈ విశ్వకర్మ, ఈ సృష్టికర్త అందరి దేవుడు, ఒక విశ్వబ్రాహ్మణులనే కాదు. కాబట్టి భక్తులెల్లరూ ఇరు రాష్ట్రాల నుండి తప్పకుండా రావాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఈ చేంజ్ ఆఫ్ డేట్ సెప్టెంబర్ 17 బదులు సెప్టెంబర్ 22 అనేది కొంచెం మీరు హైలైట్ చేయాల్సిందిగా భక్తులకు కన్వీనియంట్గా ఉంటుందని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా యజ్ఞమాసం రోజు ఏదో సమయంలో మీకు వస్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి జరిగినటువంటి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు. తర్వాత మా చొప్పదండి ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చేటువంటి మహత్తరమైన భోజన కార్యక్రమాలు కూడా మీరు పాల్పంచుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే పత్రికా మిత్రులు మీరు, మీ ద్వారానే ఏదైనా కార్యక్రమాలు దిగ్విజయం కావడానికి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోలో విశ్వకర్మ భగవానికి జై. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ముందు కూర్చుందామా? మనం పైన ఉన్నాం. ఇది పట్టుకో. వాళ్ళు ఎంత ఉన్నా మనం నేను సమితోడు ఉండాలి. అలా గీత ఎందుకుంటే